హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను కుకట్పల్లిలో ఉన్న డాక్టర్ నీరజాస్ ఫెర్టిలిటీ అండ్ గైనిక్ సెంటర్ దగ్గరికి వచ్చేసానండి. డాక్టర్ నీరజ గారు మనతో పాటు ఉన్నారు. ఎస్, సంతానలేమి సమస్యతో చాలా మంది సఫర్ అవుతున్నారు. చాలా కారణాలు అయితే మనం వింటూ వస్తున్నాము. ఎస్, వాటికి సంబంధించిన సొల్యూషన్, ఐవీఎఫ్ గురించి అయ్యే అండ్ రకరకాల సందేహాలన్నీ కూడా మేడంతో మాట్లాడి క్లియర్ చేసుకుందాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ హాయ్ అండి, నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం, సంతానం సంబంధించి చాలా మంది సఫర్ అవుతున్నారు. ఎక్కువగా వినిపిస్తుంది ఐవీఎఫ్. మేడం, సక్సెస్ రేషియో బాగుంటుంది అంటున్నా. అంటే ఎలాంటి సందర్భాల్లో ఐవీఎఫ్ కి వెళ్ళాలి, ఈ కండిషన్ లో వెళ్ళండి, లేకపోతే ఇన్ని రోజులు ఇంటర్ కోర్స్ లో పాల్గొన్నా కలగకపోతే కనుక ఐవీఎఫ్ కి వెళ్ళండి, ఏంటి మేడం ఐవీఎఫ్ గురించి? జనరల్ గా మనము ఇన్ఫర్టిలిటీ అని లేబుల్ చేస్తేనే కపుల్ భయపడిపోతుంటారు. Yes, జస్ట్ ma'am. మేడం మేము ఇంకా ప్లాన్ చేయలేదు, చేయలేదు. టైం ఉంది, ఇప్పుడే మ్యారీడ్. సో యాక్చువల్ గా ఫస్ట్ పేషెంట్ తో కానీ అదే కపుల్ తో మనం ఫస్ట్ ర్యాప్ పెంచుకోవాలండి. అంటే వాళ్ళు దేని గురించి వచ్చారు, రావడమే టెస్ట్లు రాసేసి భయపడిచ్చేసి అయ్యో ఇంత ఐవీఎఫ్ వెళ్ళిపోతారు. అసలు ఇప్పటికే చాలా ఇన్ఫర్టిలిటీ అనేది కమర్షియల్ అని పేరు వచ్చేసింది. యా మేడం, అది బాగా అంటే కమర్షియల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎంత హిస్టరీ తీసుకున్నా లాస్ట్ లో కన్క్లూజన్ కి అయితే రావాలి కదా, ట్రీట్మెంట్ అయితే చెప్పాలి కదా. సో అది చెప్పంగానే కమర్షియల్ అంటే బాగుండదు. సో మొత్తం కౌన్సిలింగ్ అంతా వినాలి, ఎందుకు చెప్పారు డాక్టర్, అది చాలా ఇంపార్టెంట్. సో పెళ్ళయి భార్యాభర్తలు, నేను చెప్పేది ఎప్పుడు నా ఫస్ట్ ఏ ఇంటర్వ్యూ అయినా ఏజ్ చాలా స్ట్రెస్ చేస్తానండి. ఎందుకంటే మేజర్ కెరియర్ అని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు, అంటే చేతిలో ఉండదని వదిలేస్తున్నారు. ఏవేవో ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంకేదో ఉంటాయి. బట్ అవన్నీ మనం ఒక్కొక్క కపుల్లో ఒక్కొక్కలా ఉంటారు, ఒక్కొక్క వాళ్ళ ఏమంటారు గోల్స్ డిఫరెంట్ ఉంటాయి, అది మనం ఎంటర్ అవ్వలేము. బట్ ఏదైనా సరే 25-30 అప్పుడు నేనైతే ప్లాన్ చేసుకోమంట. ఎందుకంటే మేము ఎవాల్యుయేట్ చేయడానికి టైం ఉంటుంది. ఒకవేళ ఐవీఎఫ్ కాకపోయినా చిన్న చిన్న ట్రీట్మెంట్లు ఇవ్వడానికి టైం ఉంటుంది. అందుకని సో నార్మల్ కపుల్ ప్రాబ్లం ఏమీ లేదు, పెళ్ళై 1 year అయినా ట్రై చేసినా కూడా పిల్లలు కలగదని డెఫినెట్లీ అప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లం బట్టి మేల్ ఫీమేల్ ఎవాల్యుయేట్ చేస్తాం, వాళ్ళ ప్రాబ్లం బట్టి నార్మల్ గా ట్రై చేయొచ్చా, ఐయుఐ చేయొచ్చా, ఐవీఎఫ్ చేయొచ్చా, అలా డిసైడ్ చేస్తాం. ఏది ఈ ఎంగేజ్ లో మనకు అంత లిబర్టీ ఉంటుంది, ఇది ట్రై చేయడానికి అది ట్రై చేయడానికి. లాస్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ చెప్తాం. ఒకవేళ 30 years పైన 35 years వచ్చారనుకోండి, ఇవన్నీ ట్రై చేస్తూ పోతుంటే ఏమవుతుంది, ఎగ్ కౌంట్ AMH వినుంటారు మీరు చాలా ఇంటర్వ్యూస్, ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా మాకు పేషెంట్ కంటే డాక్టర్కి ఎక్కువ భయం. ఎందుకంటే మాకు అన్ని తెలుసు కదండి. ఈ పేషెంట్ కోర్స్ స్కాన్ చేస్తాను ఇలా ఉంటుంది, ఈ పేషెంట్ ఐవీఎఫ్కి వెళ్తే ఇలా ఉంటుంది సక్సెస్, సో ఆల్రెడీ రిస్క్ లో ఉంది. సో అలాంటప్పుడు 35 తర్వాత మనకి ఎంత బాగున్నా సరే మనకు దగ్గర మనం చెప్పేది ఐవీఎఫ్ అనే వచ్చేస్తుంది. పేషెంట్ కి నచ్చిన జనరల్ గా అయితే 40-45 కి పెరిమెనోపాజ్, ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అని ఇంకోటి ఉంటారు, 35 కి అయిపోతాయి. సో అలా చెప్పలేమన్నమాట. సో 35 years తర్వాత పెళ్ళయింది, రీసెంట్ గా లేట్ మ్యారేజెస్ అనుకోండి, 6 months టైం ఇస్తాం. 6 months అవ్వలేదంటే డెఫినెట్ గా డాక్టర్ని కలవాలి. సో 30 years అయితే 1 year. ఇది టెంటేటివ్ డేట్స్, క్లియర్ కట్ గా ఇదే అని ఏం లేదు. ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ గా ఉంది, మీకు ఇన్ఫర్టిలిటీ వాళ్ళ బ్రదర్స్ కి అంతా ఉంది, వెంటనే వెళ్ళి కలవండి. ఎందుకు ఆ పీరియడ్ ఎందుకు మీకు, అసలు వెళ్ళి కలవండి, చూపించుకోండి. బాగుంది అనుకోండి వెళ్ళండి, మీకే టైం ఇస్తారు డాక్టర్. లేదు బాగాలేదు అనుకోండి, ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. సో ఆ టైం పీరియడ్ అనేదే లేదు. ఎప్పుడైనా సరే పెళ్ళైన, నేను ఇప్పుడు కపుల్స్ చూస్తున్నా అంటే ముందే వచ్చేస్తారు పెళ్లికి ముందే, మేడం మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, చాలా ఓపెన్ ఉంటారండి. ఇప్పుడు ఏజ్ ఇంపాక్ట్ వల్ల వస్తున్నారంటారా? అంటే సంభవం ఏమైనా కరెక్ట్ చేసుకోగలమా, అట్లా ఏదైనా ఉన్నాయా, టెస్ట్లు చేయించుకుంటాం మేడం చెప్పండి. కొంతమంది చాలా ఓపెన్ గా ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం ఆ ఎరాలో ఉన్నాం. ఇంకా పెళ్ళైన తర్వాత వెయిటింగ్ పీరియడ్ అయితే నేనైతే యాక్సెప్ట్ చేయను. వెళ్ళండి, డాక్టరే చెప్తారు మీకు ఎప్పుడు చేసుకోవాలి, ఎంత టైం ఉంది అని. నేనైతే అది సజెస్ట్ చేస్తాను. ఏ పర్సన్స్ ఫిట్ అంటారు మేడం ఐవీఎఫ్ కి? ఐవీఎఫ్ అంటే క్లియర్ కట్ అండి. ఇప్పుడు 35 years ముందే చెప్పాను అంతే. ఎందుకంటే ఎగ్ కౌంట్ మన ఏజ్ వైజ్, మనం ఏజ్ ని బీట్ చేయలేము, ఏం బీట్ చేస్తాం. సో ఏజ్ వైజ్ ఎగ్ కౌంట్ తగ్గిపోతా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేల్స్ లో కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చూసేదానికి మనం టెస్ట్లు చేసినా కూడా సెమెన్ అనాలిసిస్ నార్మలే అనిపించినా కూడా ఏదైనా అంతే కదా. ఇప్పుడు మీకు 30 ఉన్న థింకింగ్ పవర్ ఉంటుందా, 35 ఉండదు. అలాగే యుట్రస్ రిసెప్టివిటీ అంటారు, అంటే ఎగ్ ఎంత బాగా వచ్చినా కూడా యుట్రస్ యాక్సెప్ట్ చేసే ఆ పొటెన్షియల్ తగ్గిపోతా వస్తుంది, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతా వస్తుంది. సో ఏజ్ బాడీలో అన్ని ఆర్గాన్స్ అఫెక్ట్ చేస్తుంది. సో ఏజ్ ఎక్కువైంది, లేదు లో ఏమేజ్, ఎగ్ కౌంట్ ఆల్రెడీ తక్కువ ఉంది, అలాంటి వాళ్ళు సెమన్ అనాలిసిస్ బాగా తక్కువ ఉంది, ఇంకా మనం వెయిట్ చేసినా కూడా టైం లేదు, చాలా తక్కువ ఉంది, అది ఐయుఐ కూడా సరిపోదు, అలాంటి వాళ్ళకి ఇంకేదైనా టెస్టిస్ సర్జరీస్ చేస్తున్నారు దానివల్ల తగ్గింది, అలాంటి వాళ్ళకి. ఇంకొంతమందికి బ్లాక్ ట్యూబ్స్ ఉంటాయి. ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా ఐయుఐ అయినా. అందుకే ఆ రెండింటి ముందు మనం ట్యూబ్స్ టెస్ట్ చేస్తాం అనమాట. సో బోత్ ట్యూబ్స్ బ్లాక్డ్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి.
లేదు అంటే నేను చెప్పాను కదండి, మనం స్టెప్ వైజ్ ట్రీట్మెంట్ వెళ్తాం. న్యాచురల్ సైకిల్స్, ఐయుఐ అలాంటివి ఫెయిల్ అయినాయి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్‌కి వెళ్తాం. లేదు కొంతమందికి అసలు ఎగ్స్ జీరో ఉన్నాయి. డోనార్‌కి వెళ్ళాలి. అలాంటి వాళ్ళకి వెళ్తాం. ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కొంతమందికి యూట్రస్సే ఉండదు. అలాంటి వాళ్ళు ఓవరీస్ ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి. క్యారీ చేయాలనుకుంటే ఏమవుతుంది ఐవీఎఫ్‌కి వెళ్ళాలి. ఐవీఎఫ్‌కి వాళ్ళ ఎగ్స్ తీసుకొని మనం సర్రగేట్ ప్లాన్ చేస్తాం. ఇలా చాలా డిఫరెంట్ మనకి నేచురల్‌గా నార్మల్‌గా వచ్చే కపుల్ ప్రీవియస్ ఐయుఐ సైకిల్స్ ఎక్కువ మనం చూసేవాళ్ళం. సెమెన్ అనాలిసిస్ ఇప్పుడు చాలా మేల్స్‌లో కౌంట్ తగ్గడము, మొటిలిటీ తగ్గడం, స్ట్రెస్ వల్ల, జాబ్స్ వల్ల అది చాలా బాగా చూస్తున్నాం. జీరో కౌంట్. క్యాజువల్‌గా వస్తారు. టెస్ట్ చేస్తే జీరో ఉంటుంది. అసలు ఫస్ట్ వాళ్ళకి ఎలా చెప్పాలి రిజల్ట్ అని కూడా అర్థం అవ్వదన్నమాట. ఏ మేడం ఎందుకు ఆ రేషియో కూడా ఎక్కువ పెరిగిందంటారా? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటారా? లేకపోతే స్ట్రెస్ అంటారా? వర్క్ హ్యాబిట్సా? లైఫ్ స్టైల్ హ్యాబిట్సా? అన్నీ అండి. ఇప్పుడు హ్యాబిట్స్ చూడండి. నిన్న ఒక పేషెంట్ వచ్చారు. నేను వేపింగ్ చేయించా, స్మోకింగ్ చేయను. నిన్న ఆ అమ్మాయిని చూసా, అంటే ఆ క్వశ్చన్ వేస్తది కూడా అనుకోలేదన్నమాట. అంత కామన్ అయిపోయింది స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్, డైట్ అండి. అసలు మీరు చూడండి ఫాస్ట్ ఫుడ్స్ పిచ్చిగా తింటారు. అది స్టేల్ ఉందా, ఫ్రెష్ ఉందా, మళ్ళీ మోషన్స్ అయ్యి అదన్నా యాక్సెప్ట్ చేస్తారు గానీ తినకుండా ఉండరు. అది స్ట్రెస్, స్లీప్ లేదు, లేట్ మ్యారేజెస్, లేట్ కన్సెప్షన్స్, ఇట్లా చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. అన్ని ఉన్నాయి. ఏది అని క్లియర్ కట్ గా చెప్పలేము. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఎస్ మేడం. ఐవీఎఫ్ గురించి డీటెయిల్స్ అయితే తెలియజేసి కదా మేడం. ఏంటి అంటారు మేడం, ఐవీఎఫ్ లో ఏమైనా భయపడే సూచనలు ఉంటాయా? స్టేజెస్ ఉంటాయి కదా, రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? స్టేజెస్ లో ఏమైనా భయపడాల్సి వస్తుందా? అంతా సేఫ్ జోన్ ఏంటి అంటారు? ఏం లేదండి. ఇప్పుడు నాది 18 years ఎక్స్పీరియన్స్. మేము అప్పుడు చేసేవాళ్ళం 3 weeks ప్రోటోకాల్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఐవీఎఫ్ చేసుకోవాలంటే ప్రీవియస్ మంత్ నుంచి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు 10 days లో అయిపోతుంది. 10 days 2 weeks లో అయిపోతుంది అనమాట. సో చాలా మంది ఇప్పుడు ఇప్పుడు నియర్ బై కంట్రీస్ వాళ్ళందరూ వచ్చి చేసుకుంటున్నారు. మన దగ్గర ఐవీఎఫ్ చీప్ యాక్చువల్ గా. సో చాలా మంది చేసుకుంటారు. వెరీ ఫ్రెండ్లీ. 2 weeks ట్రీట్మెంట్. ఇప్పుడు అంతకుముందు పెద్ద ఇంజెక్షన్స్ ఉండేవి. ఇప్పుడు చిన్న సబ్క్యూట్ ఇంజెక్షన్స్. ఇప్పుడు అది కూడా లేదు. ఏదో పంప్ అని వచ్చింది. నీడిల్లెస్ ఇంజెక్షన్. అది కూడా భయం లేదు. చాలా ఫ్రెండ్లీ ఉన్నాయి ట్రీట్మెంట్. మీ ప్రోటోకాల్ని బట్టి మీకు ఎంత టైం ఉంది, మీ కండిషన్ ఏంటి, హస్బెండ్ కండిషన్ ఏంటి, సో దాన్ని బట్టి కూడా మనం ప్రోటోకాల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు డేట్లోనే స్టార్ట్ చేసేవాళ్ళం. ఎప్పుడైనా ఐవీఎఫ్ డే 2 రావాలి, డే 3. సో పీరియడ్ కోసం వెయిట్ చేసుకునేవాళ్ళు. సో పీరియడ్ కొంతమంది ఇర్రెగ్యులర్ ఉండొచ్చు, పీరియడ్ రాని వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ర్యాండమ్ స్టార్ట్ ఉంది, ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చినంటే నైటే స్టార్ట్ చేయొచ్చు. ఇమీడియట్ ఫ్రెండ్లీ ఉన్నాయి ఈ ప్రోటోకాల్స్. ఏమి భయం లేదు. బట్ ఏదైనా భయం అంటే ఒక అనస్థీషియా ప్రొసీజర్ ఉంటుంది. మనం ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత అనస్థీషియా ఇచ్చి ఎగ్స్ తీస్తాము. అదొకటి అనస్థీషియా ప్రొసీజర్. ఇంకా మనకు ఇప్పుడు ఇండికేటర్ ఉంటేనే కదా మీరు వెళ్తున్నారు. నాకు సేఫ్ 100% సేఫ్ అంటే ఏది ఉండదు. ఇట్స్ ప్రొసీజర్, ఇట్స్ అనస్థీషియా ప్రొసీజర్ ఉంటుంది అంతే తప్ప ఇంకా భయపడేది లైఫ్ థ్రెటనింగ్ వెరీ రేర్. ఓకే. ఈ ఐవీఎస్ హార్మోన్స్ కానీ, ఇంజెక్షన్స్, మందులు కానీ ఎన్ని రోజులు పనిచేస్తాయి? ఎంత వరకు ఉంటుంది? వ్యాలిడిటీ ఏంటి అంటారు మేడం? ఎన్ని డేస్ బాడీలో మళ్ళీ క్వశ్చన్ ఏదైనా పేషెంట్స్ అడిగి చాలా మంది ఐవీఎఫ్ వెళ్ళాను, నాకు లైఫ్ లో ఏమి అవుతుంది, ఏదైనా టాబ్లెట్ మనం ఎలా చెప్తామో రోజుకొకటి 2 అంటే మీనింగ్ ఏంటి? అది 4 hours పనిచేస్తుంది అని, అంతే కదా. మళ్ళీ మధ్యాహ్నం వేసుకోమన్నారంటే మీనింగ్ ఏంటి? అంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ టాప్ అప్ డోస్, మళ్ళీ నైట్. సో ఏదైనా టాబ్లెట్స్ కానీ ఏవైనా సరే ఇన్ని నెలలని పనిచేయాలి. సో దట్టు మనం ఇచ్చే హార్మోన్స్ ఓన్లీ ఓవరీస్ మీదే పనిచేస్తాయి. సో ఓవరీలో ఎగ్స్ పెరిగేదానికి స్పెసిఫిక్ టార్గెటెడ్ ఏదైనా సరే మందు పనిచేయాలని దానికి రెసెప్టార్ ఉండాలి. ఇప్పుడు ఒక టాబ్లెట్ మీరు వేసుకునే బాడీ హోల్ మీద పనిచేయదు. అది దానికి ఎక్కడైతే టార్గెట్ రెసెప్టార్ ఉంటుందో అక్కడే పనిచేస్తుంది. సో మనం ఇచ్చే హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్ కానీ, ఎల్హెచ్ కానీ, హెచ్ఎంజీ, మిక్స్డ్ గొండోట్రోపిన్స్ అంటాము. సో అలాంటివి ఓవరీస్లో మీకు రెసెప్టార్స్ ఉంటాయి, అక్కడే పనిచేస్తాయి. సో అక్కడే మనకి ఎగ్స్ రావడానికి, డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తాయి. హార్డ్లీ అవన్నీ 2 to 3 days హాఫ్ లైఫ్ ఉంటుంది. 2 to 3 days వాష్ అవుట్ అయిపోతాయి. సో పెరిగిన తర్వాత మళ్ళీ మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తాం ఎగ్స్ పగలడానికి యాజ్ అ ప్రోటోకాల్లో. అదొక్కటి 1 week ఉంటుంది. 1 week తర్వాత అది కూడా వాష్ అవుట్ అయిపోతుంది అనమాట. అంతేకాని ఇవన్నీ లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ అలా ఏమి ఉండదు. ఇట్స్ వెరీ సేఫ్. అగైన్ పీరియడ్స్ రావగానే అన్ని షెడ్ అయిపోతాయి, ఎఫెక్ట్ అంతా పోతుంది. మనము ఇప్పుడు డబుల్ స్టిమ్యులేషన్, ట్రిపుల్ స్టిమ్యులేషన్స్ ఉన్నాయి. అసలు మనము అంటే వెంటనే ఒక ఐవీఎఫ్ 5 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఐవీఎఫ్, 5 days మళ్ళీ అట్లా 2-3 times ఒకేసారి ఐవీఎఫ్ చేసుకోవచ్చు అనమాట. సో అంత మనము ఇదేమి అంత లాంగ్ ఇంపాక్ట్. మళ్ళీ పీరియడ్స్ రావడానికి నార్మల్ టైం పడుతుంది, అదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందా? అంటే మనకు పేషెంట్ సిచ్యువేషన్ బట్టండి, ఏ ప్రోటోకాల్ వాడాము, ఎలా వాడాము దాన్ని బట్టి ఒక 1-2 cycles మేబీ రెగ్యులర్ అవ్వచ్చు. దాని తర్వాత నార్మల్గా యథావిధిగా వాళ్ళకి ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది.
ఓకే మేడం. సో ఐవీఎఫ్ బెటర్ అంటారా, నార్మల్ ప్రెగ్నెన్సీ ఏది బెటర్ అంటారు మేడం రెండిట్లో? న్యాచురల్ Natural. కదండి. ట్రై చేస్తారా మేడం మీరు రాగానే ఐవీఎఫ్ client? ఫ్రీ చేస్తానంటే నేను ఎందుకు వెళ్తానండి? న్యాచురల్ గా ట్రై చేస్తాను. నాకు అన్ని బాగుంటే చెప్పండి మేడం. ట్రై అలా చెప్తుంటారా, సజెస్ట్ చేస్తుంటారా మేడం క్లయింట్స్ కి? ఇంతకుముందు మనం విన్నామా, ప్రెగ్నెన్సీ వచ్చి 3 months పట్టించుకోరు అసలు. 3 months తర్వాత వెళ్ళేవాళ్ళు డాక్టర్ దగ్గరికి. Yes, అంటే అంత yes. ఈజీగా వచ్చేది, వచ్చేది. కాంప్లికేషన్ కూడా తక్కువ. 3 months తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు, టీటీ వేసుకునే వాళ్ళు, టాబ్లెట్స్ వాడుకునే వాళ్ళు. Yes. సో ఎప్పుడైనా న్యాచురల్ ప్రెగ్నెన్సీ న్యాచురలే, ఏమీ అవసరం కూడా లేదు టాబ్లెట్స్. కాకపోతే ఇప్పుడు చెప్పాను కదా, ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఎక్కువ జెనెటిక్ అవ్వడం వల్ల ఫోలిక్ యాసిడ్ ప్రీనేటల్ అట్లా అడ్వైస్ చేస్తున్నాను తప్ప అసలు పాతకాలంలో ఎవరైనా టాబ్లెట్స్ వేసుకున్నారు. నేను కూడా నా సెకండ్ ప్రెగ్నెన్సీ 3rd month లో స్టార్ట్ చేశాను, తెలియదు. అట్లాగా ఎవరు ముందు నుంచి ట్రీట్మెంట్ కూడా ఉండేది కాదు. ఎస్ మేడం. ఈ హై అండ్ లో బ్లాస్టోసిస్ట్లు ఉంటాయి కదా మేడం, ఒకేసారి కపుల్కి ఎట్ ఏ టైం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటారా? ఏంటి మేడం? అట్లా ఏం లేదండి. మనకి యాక్చువల్గా Day 3 ట్రాన్స్ఫర్, Day 5 ట్రాన్స్ఫర్ అని 2 types ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే నువ్వు ఇమీడియట్ గా ఐవీఎఫ్ అయిపోవడము, ఎంబ్రియోస్ కలెక్ట్ చేసుకోవడం, బాగుండేటివి పెట్టేస్తే దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం. లేదు పేషెంట్ సిచ్యువేషన్ బాగాలేదు, ముందే మనం కౌన్సిల్ చేసాము, ఏది ఫ్రీజ్ అండ్ థా సైకిల్ అంటే ఆల్రెడీ మనం ఉండే ఎగ్స్ అన్ని ఎత్తి పెడతాం, దాన్ని ఫ్రీజింగ్ అంటాం అన్నమాట. ఓకేనా. దాన్ని ఫ్రీజింగ్ చేసి మళ్ళీ మనం 2nd month 3rd month పేషెంట్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు, మేడం ఇప్పుడు నేను టైర్డ్ అయిపోయినాను ఐవీఎఫ్ చేసుకొని నాకు టైం కావాలంటారు, లేదు ట్రావెలింగ్ కి వీసా పర్పస్ కి వెళ్ళేసి మళ్ళీ వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి మనం ఫ్రీజ్ చేసి మళ్ళీ మనం ఎప్పుడు ఏ మంత్ పెట్టుకోవాలో 1 hour 2 hours ముందు మనం బయట తీస్తాం. సో దాన్ని థా సైకిల్స్ అంటాం, ఫ్రీజ్ ఎఫ్యూటీ సైకిల్స్, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్ అంటాం అనమాట. సో మనం ఏ స్టేజ్ లో ఫ్రీజ్ చేస్తాం, Day 3 చేస్తామా, Day 5 చేస్తామా, అదే స్టేజ్ లో పేషెంట్ మ్యాచ్ చేసి మనము థా చేసి బయట తీసి మనం పెడతాం అనమాట. యాక్చువల్గా మనము అంటే ఎన్ని పెట్టాలి, Day 3 Day 5 అది పేషెంట్ సిచ్యువేషన్ బట్టి, ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి, ఆమెకి ఎంత టైం ఉంది దాన్ని బట్టండి చూసుకుంటాం. యాక్చువల్గా ఎప్పుడైనా సరే Day 5 ట్రాన్స్ఫర్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఒకటి పెట్టాలా, మీరు అడిగింది ఏంటి, లో క్వాలిటీ హై క్వాలిటీస్ ఉన్నప్పుడు. యాక్చువల్గా మనకు ఎంబ్రియోస్ 5 days బయట కల్చర్ అయ్యి బతికాయి అంటేనే బాగున్నట్టు లెక్క. సో యాక్చువల్గా Day 5 ట్రాన్స్ఫర్ ఎప్పుడు 1 embryo, ఎప్పుడైనా ఎక్కువ ఉన్నాయి అంటే 2 embryos పెడతామే తప్ప లో క్వాలిటీ హై క్వాలిటీ కూడా మనకు ఇప్పుడు మామూలుగా 2 మనకి ఇంప్లాంట్ అయిపోయి ట్విన్స్ వస్తుంది. సో పేషెంట్ ముందే మనం డిస్కస్, నీకు ట్విన్స్ ఇంట్రెస్టెడా కాదా అంటే ఒక్కొక్క హాస్పిటల్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో నేను కొంతమంది సింగిలే పెడతారనమాట. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఓన్లీ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే పెడతారు. సో మన కంట్రీస్ లో 2 పెడతారు, 3 పెడతారు, అంత ఇంకా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఏం లేవు. బట్ 2 is ఆల్వేస్ 2 పెట్టుకోవచ్చు, 1 కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ 2 పెడితే ట్విన్స్ రావచ్చు. ఇప్పుడు లో సోషియో ఎకనామిక్ వాళ్ళకి అసలు అఫోర్డబిలిటీ లేదు, ట్విన్స్ చేంజ్ చేయాలండి, సో కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా 2 బిడ్డలు చూసుకోవాలి కదా వాళ్ళు. సో అవన్నీ ముందే డిస్కస్ చేసుకోవాలి. అంటే మనం 2 పెట్టినంత మాత్రం 2 వస్తాయని కాదు, వాళ్ళకి ఎండోమెట్రియం ఎలా ఉంది, క్వాలిటీ మీరు అన్నారు కదా, లో క్వాలిటీ హై క్వాలిటీ, పేషెంట్ ఏజ్ ఏంటి, ఎండోమెట్రియం ఇంకేమైనా జనరల్ కండిషన్స్, థైరాయిడ్ అలాంటివి ఏమైనా ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, మేల్ ప్యాటర్న్ ఎలా ఉంది, క్వాలిటీ ఎండోమెట్రియం క్వాలిటీ ఎలా ఉంది, వీటి మీద మనకు 1 వస్తుందా 2 వస్తుందా డిపెండ్ అవుతుంది. మెయిన్ డౌట్ ఏంటన్నారు, హై క్వాలిటీ లో క్వాలిటీ పెడితే హై క్వాలిటీ ఈ లో క్వాలిటీ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా, అట్లా ఏమీ ఉండదు. అదేమి మనకు సైంటిఫిక్ గా ప్రూవ్ లేదు. మనకు ఎంబ్రియోస్ అవే ఉన్నాయండి చేతిలోకి, ఒక హై క్వాలిటీ ఒకటి లో క్వాలిటీ, 2 పడేయకుండా పెడతాం. ఇంకొన్ని టెస్టెడ్ ఎంబ్రియోస్ ఉంటాయి, ఒక్కోసారి మనకు పీజీటీ టెస్టెడ్ ఎంబ్రియోస్ ఉంటాయి. ఎంబ్రియోస్ మనం టెస్ట్ చేసి బాగున్నాయని టెస్ట్ వస్తుంది. సో అలాంటివి ఒక్కోసారి లో క్వాలిటీ మీడియం క్వాలిటీ అయినా కూడా గుడ్ రిజల్ట్స్ వస్తాయి. సో అంతేగా లో క్వాలిటీ ఉండేవి పడేసేసి గుడ్ క్వాలిటీ హై క్వాలిటీ 2 పెట్టినంత ఒక్కొక్కసారి క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ అంటే 2 పెట్టినా కూడా ఒక్కోసారి ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ ఆల్ థియరీ. సో 2 కలిపి పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా ఎన్ని రోజులు ఫ్రీజ్ చేయొచ్చు అంటారు మేడం ఎంబ్రియోస్ ని? ఇంతకాలం మనం Day 3 కానీ Day 5 కానీ ఒకసారి పెడితే అకార్డింగ్ టు ప్రెసెంట్ గైడ్ లైన్స్ బట్టి మనం 10 years వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. 10 years వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం గవర్నమెంట్కి ఒక లెటర్ పెట్టి పేషెంట్ వాన్స్ 10 more years అంటే మళ్ళీ మనకు పర్మిషన్. ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ వచ్చాయి కాబట్టి 10 years వరకు మనం హ్యాపీగా ఫ్రీజ్ చేసుకోవచ్చు. అది ఎస్ మేడం, ఫ్రీజింగ్ ఎస్ ప్రస్తుతం మంచి టాపిక్ అనుకోవచ్చు. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు, అబ్బా ఇది ఉందే దీనికి వెళ్ళిపోవచ్చు అని ఒక ఫోకస్ అయితే పెరిగిపోయింది మేడం. ఫ్రీజింగ్ ఎప్పుడు వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అంటారు? మామూలుగా కూడా నేను చెప్పాను ఫ్రెష్ ట్రాన్స్ఫర్
ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఫ్రీజ్ చేసి పెట్టే ట్రాన్స్ఫర్. యాక్చువల్గా అయితే ఇట్స్ ప్రూవన్ ఫ్రెష్ కంటే ఫ్రోజన్ లో 5% 10% సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెష్ కంటే ఫ్రోజన్ లో. అందుకని నార్మల్ వాళ్ళకు కూడా మనం ఫ్రోజనే వెళ్తాం. అంటే వాళ్ళకి ఇండికేషన్ లేకపోయినా కూడా ఫ్రోజనే వెళ్తాం. ఎందుకు మీకు 5% ఎక్కువ అంటే ఆగుతాం మేడం అంటారు. ఏమంత అర్జెంట్ ఏముందో ఆగుతామంటారు. నేను ఎందుకు టైం ఇస్తాను అంటే ఇప్పుడు ఆ 2 weeks ఇంజెక్షన్స్ వేసుకొని ఉంటారు, ఫైనాన్షియల్ బర్డెన్ అయి ఉంటుంది, పెయిన్ అయి ఉంటుంది, వేరే ఊరు నుంచి వచ్చి హాస్టల్లో ఉంటారు, చాలా మంది ఇక్కడ నుంచి చేసుకొని పోతారు. లోకల్ అంటే ఓకే అండి, ఎందుకంటే ఇంజెక్షన్స్ డైలీ రావాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళ గ్యాప్ తీసుకుంటే రిజువినేట్ అయ్యి వస్తారు, కొంచెం ఆ పెయిన్ నుంచి తట్టుకొని వస్తారు. సో వీళ్ళ స్టోరీస్ విన్నామంటే ఒక్కొక్కరిది ఒక స్టోరీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక రోజు పడుతుంది. అవన్నీ కనుక్కుంటుంటారా మేడం? అడుగుతూ ఉంటాం కానీ ఇంకా ఇన్ డెప్త్ లో వెళ్ళిపోతారండి. అవి మనం యాక్చువల్గా కౌన్సిల్ చేస్తాము, కౌన్సిలర్ ఉంటారు, ఇది ఇంకా డైలీ సెషన్ నడుస్తూనే ఉంటుంది. రోజుకి ఒకటి చెప్తారు, కొత్తది చెప్తూనే వాళ్ళు కౌన్సిల్ చేసి బూస్టప్ చేస్తూ ఉండాలి. ట్రీట్మెంట్ కంటే కౌన్సిలింగ్ ఎక్కువగా ఉంటుంది. సో 10 years వరకు స్టోర్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఎవరెవరికి అంటున్నారు. మామూలుగా కూడా FET సైకిల్స్ ఎక్కువ ఉంటుంది సక్సెస్. సో మామూలు వాళ్ళు కూడా అలాగే ప్రిఫర్ చేస్తాము. లేదు మీకు అబ్రాడ్ నుంచి వచ్చారు, టైం లేదు, సో అలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి ఎక్కువ వస్తాయి ఎగ్స్, అన్ని 20 eggs వస్తాయి, 10-15 eggs అన్ని మనం పెట్టలేం, ఖచ్చితంగా ఫ్రీజ్ చేయాల్సింది. ఫ్రీజ్ చేసి 2-2నే పెడతాం. PCOD సైకిల్స్ అంటాం. సో వాళ్ళకి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ అడ్వైజబుల్. వారికి వేరే ప్రాబ్లం వస్తుంది, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అని, ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ అలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి PCOD పేషెంట్స్ ఖచ్చితంగా మనం ఫ్రీజ్ చేయాలి, చేస్తే పెట్టుకోవాలి, FET సైకిల్సే చేసుకోవాలి. అదొకటి. ఇప్పుడు ఎండోమెట్రోసిస్ అని ఒకటి ఉంది, ఇట్స్ హార్మోనల్ డిజార్డర్. కొంతమంది సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సో వీళ్ళు మెయిన్ IVF, ఇప్పుడు ఏజ్ అనుకోండి 35 years, సర్జరీ ఇంపార్టెంట్, నేను IVF చేసుకోవాలంటే ఫస్ట్ IVF చేసేసుకోమంటాం. నీ ఏజ్ ఆల్రెడీ 35 అయింది, పోన్ ఎవ్రీడే కౌంట్ ఫర్ యూ. సో ఫస్ట్ IVF చేసుకొని ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని తర్వాత మీరు సర్జరీకి వెళ్ళి రెస్ట్ తీసుకొని మీరు రికవర్ అయ్యి రావచ్చు. 6 months తీసుకోండి, 1 year. సో మనము ఎప్పుడు చేస్తామో ఆ ఏజే ఆ ఏజ్ ఎంబ్రియోస్ అన్నమాట. అదొకటి. ఎప్పటికీ అలాగే హెల్దీగానే ఉంటాయి మేడం, ఆ ఏజ్ అంతే హెల్దీ. ఇక్కడ 35 years కి ఫ్రీజ్ చేసుకున్నారు, ఆ ఎంబ్రియో ఏజ్ 35 years ఉంటుంది. మీరు 40కి పెట్టుకున్నా కూడా 35 years క్వాలిటీనే ఉంటుంది అనమాట. ఓకే. ఫ్రీజింగ్ కి ఏ ఏజ్ బెస్ట్ అంటారు మేడం? ఈ సర్టన్ ఏజ్ అని అంటారా? అలా ఏం లేదండి. ఫ్రీజింగ్ ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళు వస్తారు, మేడం నాకు పార్ట్నర్ 30 years, నాకు పార్ట్నర్ డిసైడ్ అవ్వలేదు, నేను ఇంకా యుఎస్కి వెళ్ళాలి, సో అలాంటి వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటారు. సో మళ్ళీ వాడు అంటే 25 లో ఇంకా హెల్దీగా ఉంటుందని అప్పుడే అలా ఏమైనా 25 అట్లా అవేర్నెస్ రాలేదండి ఇంకా ఇప్పటికి. హార్డ్లీ నేను అన్మ్యారీడ్ కి ఇంతవరకు చేయలేదు, విడోస్ చేసుకున్నాం, అంటే తగ్గిపోతూ ఉంటాయి, ఇంకో మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా. నేను చెప్పేది ఇవన్నీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఎంబ్రియోస్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొంతమందికి క్యాన్సర్ థెరపీస్కి వెళ్ళాలి, వాళ్ళకి క్యాన్సర్ ఏమంటే ఆ కీమోథెరపీ, రేడియోథెరపీ వెరీ వెరీ డేంజరస్ టు ఓవరీస్ అనమాట. అట్లాగే టెస్టిస్ కూడా. సో ఆల్మోస్ట్ డ్రాస్టిక్ గా క్వాలిటీ తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళు పెళ్ళైన తర్వాత పిల్లలు ఉండాల్సిందే, అది లేకపోతే నీకు లైఫ్ ఎండ్. కానీ గోల్స్ కి అంబిషన్స్ కి ఎక్కువగా చెప్పడం వేరే వాళ్ళు అట్లా ట్రీట్ చేస్తారనమాట. వేరే వాళ్ళ గురించి బతుకుతాం చాలా మంది. సొసైటీలో పిల్లలు కావాలి కాబట్టి వి షుడ్ ప్లాన్ లేకుండా అయితే పెళ్లి తర్వాత పిల్లలు ప్లాన్ లేకుండా అయితే స్టెప్ వేయలే. మేడం దీంట్లో ఇంకో చిన్న డౌట్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతూ ఉంటుంది కదా మేడం, ఎందుకు అలా కంటిన్యూస్ గా అయితే ఇమీడియట్ గా మళ్ళీ ప్లాన్ చేస్తూ ఉంటారు? హెల్దీ బేబీ పుడుతుందా పుట్టదు అంటారమ్మా? రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఎప్పుడంటాం, ఒక 2-3 అబార్షన్స్ అయినా అనుకోండి, వాళ్ళు రికరెంట్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ఏం కాజ్ అయింది అంతే కదా, రకరకాలు ఉన్నాయన్నమాట. జెనెటిక్ పరంగా ఉండొచ్చు, ఆటో ఇమ్యూన్ ఉండొచ్చు, లేకపోతే ఎండోమెట్రియం బాగలేకపోయి ఉండొచ్చు, యూటరస్ లో గడ్డలు ఉండొచ్చు, నేను చెప్పినట్టు ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం ఉండొచ్చు, ఎగ్సే బాగలేకపోవచ్చు, ఇట్లాగా చాలా స్పర్మ్స్ లో బాగలేకపోయి ఉండొచ్చు. కొంతమంది ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఇప్పుడు బ్లడ్ కానీ కిడ్నీ కానీ ఏది పెట్టినా మనము చెక్ చేస్తాం, మ్యాప్ చేస్తాం. సో అలాగే కూడా మనకు ఇప్పుడు బేబీ అంటే ఏంటి, ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ మీ ఎగ్స్, మీ హస్బెండ్ స్పర్మ్స్, బేబీ. సో మీ ఎగ్స్ మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు బేబీలో మీ హస్బెండ్ స్పర్మ్స్ ఉంటుండే, స్పర్మ్స్ ఫారిన్ బాడీ కదా, మీకు హస్బెండ్ అంటే నువ్వు మ్యారేజ్ చేసుకున్న హస్బెండ్ అయింది, కాకపోతే అది వేరే బ్లడ్ లీనియేజ్. సో ఆ స్పర్మ్ కూడా మీరు ఒక్కోసారి రిజెక్ట్ చేస్తారు, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అను అలాంటి చాలా కండిషన్స్ ఉన్నాయి, రిజెక్ట్ చేస్తారు. సో ఏమొచ్చినా కూడా దాన్ని పెరగనీరు అనమాట, చచ్చిపోతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది, ఫుల్ యాంటీబాడీస్ వచ్చేస్తాయి, అబార్షన్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి రీజన్ అని తెలియాలి. రీజన్ తెలిస్తే ఇప్పుడు చాలా టెస్ట్లు ఉన్నాయండి, ఆల్మోస్ట్ మీకు జీన్ మ్యాపింగ్ అని మొత్తం మీ జెనెటిక్ మొత్తం స్టడీస్ ఉన్నాయి, మీ హస్బెండ్ స్టడీస్, జెనెటిక్ స్టడీస్, ఎక్కడ ప్రాబ్లం ఉంది, సో ఈ రెండు మ్యాచ్ అవుతాయా లేదా, ఎంత మ్యాచ్ అవుతాయి, 10% చాలా టెస్ట్ ఉన్నాయి క్లియర్ గా.
టెస్ట్ ఇచ్చేస్తే మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ చేస్తే అబార్షన్ వస్తుందా రాదా, చేయొచ్చా లేదా అలాంటివి కూడా తెలిసిపోతుంది తెలిసిపోతాయి. ముందే. చాలా హెచ్ఎల్ఏ టెస్ట్లని చాలా వచ్చినాయి ఇప్పుడు. ఎండోమెట్రియల్ బయాప్సీలు, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల అబార్షన్ అవుతున్నాయా, ఎండోమెట్రియోసిస్ ప్యానల్ అనే అంటారు అనమాట, ఇన్ఫెక్షన్ ప్యానల్ అనే ఉంది. అది ఇప్పుడు చాలా టెస్ట్లు ఉన్నాయి. కాకపోతే అన్ని కొంచెము ఫైనాన్షియల్ గా చూసుకోవాలి. సో అందుకని అన్ని ఒక అబార్షన్ అయిపోతే ఇవన్నీ చేయించే పేషెంట్ పారిపోతుంది, ఇక్కడికే 1 lakh అయిపోతుంది. సో ఇంకొక అబార్షన్ వెయిట్ చేస్తాము. సో మినిమం 2 to 3 అబార్షన్స్ అయితే మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఈ ఒక్కొక్కసారి ఇన్ని చేసినాం, సరే 1 lakh టెస్ట్లు చేసాం, నీకు ఏమైనా రిజల్ట్ వచ్చిందో, ఒకసారి ఏమి రాదు, అన్ని నార్మల్ ఉంటాయి. ఇప్పుడు ఏమంటారు పేషెంట్, నార్మల్ వచ్చింది కదా ఎందుకు చేయించాం అంటే సింపుల్ అనమాట. నార్మల్ Normal వచ్చింది వచ్చింది. ఆనందపడరు, ఇక నార్మల్ వచ్చింది కదా మరి ఏం ఎందుకు చేయించాను నార్మల్. సో అలాగా ఒక్కొక్కరికి వాళ్ళకి ఏది యూజ్ అవుతుంది ఒక్కొక్క టెస్ట్, ఇది నార్మల్ వచ్చిందా, నెక్స్ట్ ఏంటి. సో ఓపిక్గా ఉండాలండి. నాకు కొంతమంది పేషెంట్స్ ఆల్మోస్ట్ 1 year వరకు నన్నే నమ్ముకొని, ఇప్పుడు అయితే 3 years పేషెంట్ కొంచెం కన్సీవ్ పాజిటివ్ గా బిలీవ్ చేస్తూ ఓపిక్గా ఉండాలి. డాక్టర్ ని మెయిన్ బిలీవ్ చేయాలి. ఒకటి ఫెయిల్ అవుతానే పక్క డాక్టర్, ఆ ఫెయిల్ అవుతానే ఆ పక్క, అట్లా ఉండదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ నుంచి ఎవాల్యుయేట్ చేసుకుంటారు. సో ఎప్పుడు డాక్టర్ ని బిలీవ్ చేయండి, డాక్టర్ కి టైం ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకంటే లెంతీ ట్రీట్మెంట్స్, మీకు ఒక రోజులో అయ్యేది కాదు, మ్యాజిక్ కాదు. మనం మాట్లాడుతూ స్పమ్ క్వాలిటీ తగ్గుతుంది, క్వాంటిటీ కూడా తగ్గుతుంది అన్న. ఏంటి మేడం, ఎందుకు మనుషులు ఏం తప్పులు చేస్తున్నారు, ఏం చెయ్యాలి అంటారు, ఏం చేయకూడదు అంటారు? కొన్ని రివర్సిబుల్, కొన్ని ఇర్రివర్సిబుల్, కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియకుండా చేస్తారు. తెలియకుండా తెలిసి చేసేది ఏజ్ కావాల్సిందిగా వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా తక్కువ ఉన్నాయంటే నేనా డాక్టరా అన్నట్టు ఏదో గట్టి వెళ్తారు అనమాట. మేడం నేను డైటింగ్ చేస్తా, జిమ్కి వెళ్తా, అదే వెళ్తా, నిన్ననే స్మోకింగ్ ఆపేసా, ఈ రోజే ఆల్కహాల్ ఆపేసాను, నాది రివర్స్ అయిపోతుందని వస్తారు, 0 అవుతుంది. తక్కువ ఉంటుంది. నేను అనడము, నీకు టెస్ట్ చేసి ఆ రిజల్ట్ బట్టి వెళ్ళిపోండి ట్రీట్మెంట్, అంతేగాని దాన్ని నేను బీట్ చేస్తా ఎప్పుడు. ఎందుకంటే అది పెరిగితే ఓకే, బట్ ఎవరో 1,00,000 మందిలో ఒకరికి 2 పెరుగుతుంది, మిగతా మందికి పెరగదు. ఆల్మోస్ట్ నేను కొన్ని కేసులు చూసానంటే ఏదో 2 to 3 million 0 అయిపోయి ఉంటాయి. అప్పుడు 0 అయిపోయినప్పుడు ఇట్స్ ఫ్రస్ట్రేటింగ్, ఏం ఆప్షన్ ఉండదు. అప్పుడు ఏ ప్రొసీజర్ కన్నా తయారైపోతారు. ఉన్నప్పుడు ఐవీఎఫ్ వెళ్ళమంటే అప్పుడు ఆలోచిస్తారు, 0 ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయండి, ఏదో డాక్టర్ ఉంటేనే కదండి చేస్తారు, లేదంటే థర్డ్ పార్టీకి వెళ్ళాలి, డోనార్కి వెళ్ళాలి. సో డోనార్ అంటే ఇట్స్ బిగ్ థింగ్ మనకు యాక్చువల్ గా. ఇండియాలో అంటే ముందే ఇన్లాస్ వస్తారు, పేరెంట్స్ వస్తారు, ఇంకా అందరు ఇన్వాల్వ్ అయిపోతారు. అదొకటి. స్మోకింగ్, ఆల్కహాల్, సేమ్ స్ట్రెస్, కొంతమంది ల్యాప్టాప్స్ మీద పెట్టుకుంటారు, ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. పాకెట్స్ లో మొబైల్స్ పెట్టుకుంటారు, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఒబెసిటీ చాలా ఇంపార్టెంట్. ఒబెసిటీలో ఉంటే ఫ్యాట్ నుంచి ఈస్ట్రాడియోల్ ఫిమేల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఫిమేల్ హార్మోన్ ఉంటే వాళ్ళకి ఏమవుతుంది, సెక్స్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు, లిబిడో అంటాం దాన్ని, సెక్షువల్ డిజైర్ తగ్గదు, ఇంటిమేట్ లోనే ఉంటారు అసలు. సో సెక్షువల్ డిజైర్ తగ్గిపోతుంది, ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, లో కౌంట్, ఇలాగా ఒకటి యాడ్ అయిపోతాయి. స్మోకింగ్ ఆల్రెడీ చెప్పాను నేను. ఇంకేముంటాయండి, కొంతమంది జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఎజాక్యులేషన్ చేసుకుంటే కూడా కూడా వస్తాను నేను. సో ఇవన్నీ కామన్ రీజన్స్. ఏజ్ ఒకటి. సో ఇవన్నీ మనం చూస్తున్నాను. సో నేను ఎక్కువ చూస్తున్నాం స్ట్రెస్. ఇప్పుడు అందరూ ఐటీ వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్, చాలా మంది బ్యాంక్ వాళ్ళకి కూడా టార్గెట్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ లో ఉంటారు. దీనికి సొల్యూషన్ అదే చెప్తున్నాను మీకు. ఆ రోజు ఏముందో దాన్ని బట్టి వెళ్ళిపోండి. నార్మల్ ఉందంటే లక్కీ, మీడియం తక్కువగా ఉంది, కొంచెం బార్డర్ లైన్ లో ఉందంటే ఐయుఐ, బాగా తక్కువ ఉందంటే ఐవీఎఫ్, 0 ఉంది అంటే మళ్ళీ ఎవాల్యుయేట్. 0 అనేది సపరేట్ కండిషన్. 0 అనేది నీకు 6 నెలల తర్వాతనే 0 ఉంటుంది, అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. హార్మోన్ టెస్ట్లు చేసి అసలు పుడుతున్నాయా లేదా స్పర్మ్స్, లేదు పుట్టి మనకేమన్నా కెనాల్లో బ్లాక్ అయిపోతున్నాయా, అది 2 డిఫరెంట్గా ఉంటాయి, మనం చూసుకోవాలి. వాటికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బీజాల నుంచి ఒక్కోసారి తీస్తాం, టీజా ప్రొసీజర్స్, మైక్రోటీజా, చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. సో అదొకటి. ఇంకొకటి మీ క్వశ్చన్, ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్ చాలా మంది అంటూ ఉంటారు, దానికి దీనికి అసలు సంబంధం లేదు. యాక్చువల్ గా అందుకు ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్ మంచిది అనమాట. సో మనకు ఒక స్పర్మ్ బయట రిలీజ్ అయింది అంటే ఒక ప్రొడ్యూస్ అవ్వడానికి 3 months పడుతుంది. అది మదర్ స్టేజ్ నుంచి దాని స్టేజెస్ ఉంటాయి, స్పెర్మాటిడ్స్ అంటాము. అట్లా మెచ్యూర్ అయ్యి అది ఫస్ట్ దాని ఫస్ట్ స్పర్మ్ యాక్చువల్గా ఇమ్మొటైల్ ఉంటుంది, ఇట్లా గడ్డలాగా ఉంటుంది. సో అది మనకు మొటైల్ స్పర్మ్ అవ్వడానికి 3 months పడుతుంది, 120 days పడుతుంది అనమాట. సో కొంతమందికి ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్స్ వల్ల ఇంకా డెడ్ స్పర్మ్స్ అన్ని పోతే కొత్త పుడుతూ ఉంటాయి. మనం సెమన్ అనాలిసిస్ లో అన్ని చూస్తాం, వాల్యూమ్ చూస్తాము, కౌంట్ చూస్తాము, మొటిలిటీ, ఇలా చాలా పారామీటర్స్ ఉన్నాయి. సో వాళ్ళకు ఒక్కొక్కసారి ఫ్రీక్వెంట్ గా ఇంటర్పోజ్ చేస్తే
కౌంట్ తగ్గినట్టు అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది తగ్గుతుంది. వాల్యూమ్ తగ్గినట్టు అనిపిస్తది. కొంచెం కౌంట్ తగ్గినట్టు అనిపిస్తే తప్ప ఇదన్నీ టెంపరరీ. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కాదు. మళ్ళీ వచ్చేస్తాయి. కాకపోతే మనం చెప్పేటప్పుడు కూడా ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్స్ మనకి ఓవులేషన్ టైము వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. మనం ఏం చెప్తున్నాం పేషెంట్‌కి, పేషెంట్ ఫిమేల్ ఏ టైంలో ఉంది అవన్నీ చెప్పాలి. ఊరికే చెప్పేసేయకూడదు. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా? అప్పుడు ఎజాక్యులేషన్స్ చేసుకోవద్దంటే ఎలా అవుతది? సో, ప్లాన్ చేస్తున్నారా? ఓకే. ఓవులేషన్‌లో ఉన్నారా? సో, అప్పుడు ఫ్రీక్వెంట్ టెంపరరీ డిక్లైనే తప్ప అది లాంగ్ టర్మ్ కాదండి. అవునా మేడం. ఏ టైం బెస్ట్ అంటారు మేడం? ఇది ప్రెగ్నెన్సీ రావడానికి పీరియడ్స్ అవుతాయి ఈ డేస్ కలవండి. ఎగ్జాక్ట్ ఏ డేస్ ఏంటి అంటారు ఒకసారి? యాక్చువల్‌గా అయితే నార్మల్ మనం ఫస్ట్ రెగ్యులర్ సైకిల్సా, ఇర్రెగ్యులర్ సైకిల్సా? నేను అది చెక్ చాలా చేసుకో. ముందు కూడా చెప్పానంటే లేడీస్ అంత అదృష్టవంతులు ఎవరికీ లేరు. సో, మీకు ఏదన్నా లోపల ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా పీరియడ్‌లో తెలిసిపోతుంది. అవునా మ్యామ్? మీకు ఇండైరెక్ట్‌గా తెలిసిపోతుంది. ఓ నాకు పీరియడ్ వచ్చింది. సో, ఐయామ్ ఫైన్. పీరియడ్ వస్తే మీనింగ్ ఏంది? నా గర్భసంచి ఉంది. పీరియడ్ వచ్చిందంటే నాకు ప్రెగ్నెన్సీ. చాలా మంది 6 మంత్స్ తర్వాత 5 మంత్స్ వచ్చినా నెగ్లెక్ట్ చేస్తున్నారు మేడం అదే బయట. అంటున్నాను. అదే అంటున్నాను. వస్తే మనకు హ్యాపీ అన్నమాట. చాలా మంది వస్తుంటారు. మేడం 2 రోజులు డిలే అయింది, 3 రోజులు డిలే అయింది. ఏం కాదమ్మా 2, 3 రోజులు డిలే 2-3 డేస్‌కి నో ఫర్. ఓకే. ఇప్పుడు ఏదైనా సైకిల్ 25-35 డేస్. ఇప్పుడు కొంతమంది 30 డేస్‌కి రావచ్చు, 35 డేస్‌కి రావచ్చు. ఇవన్నీ హార్మోన్స్ కదండీ. మీరు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటారా? ఈరోజు హ్యాపీగా ఉన్నారు, ఈరోజు స్ట్రెస్‌లో ఉన్నారు. యెస్. దాన్ని బట్టి ఈ మంత్ అంతా మీకు డిలే అవ్వడము, ముందు రావడము అలాగా స్లీప్‌ని బట్టి ఓ రోజు 6 గంటలు పడుకుంటారు, ఓ రోజు 7 గంటలు. ఏదన్నా అంతే పల్స్ 70 Yes. అంటే 70నే ఉండదు. పరిగెత్తినప్పుడు ఒకలా ఉంటుంది, నిద్రపోయినప్పుడు ఒకలా Tension ఉంటుంది. పడినప్పుడు. బీపీ, రెస్పిరేటరీ రేట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఫాస్ట్‌గా రెస్పిరేషన్. సో, ప్రతిదీ రేంజ్. డేట్స్ కూడా రేంజ్ అన్నమాట. 25-30 రేంజ్. సో, 30 డేస్ అంటే బెల్ కొట్టినట్టు 30కే రావక్కర్లేదు. మేబీ 32 అవ్వచ్చు, 35 అవ్వచ్చు. మాక్సిమం 40 డేస్ వరకు వెయిట్ చేయమంటా నేనంటే. అబ్బాయిలకి తెలీదు అలాగా. జీరో స్పెర్మ్ కౌంటే తప్ప వాళ్ళకి తెలీదు. బాగా ఉంటారు చూసేదానికి. సో అమ్మాయిలు అబ్బాయిలకి lucky. అలా తెలుసు. అంతే కదా! పాతకాలంలో డేట్లు స్టార్ట్ అవ్వగానే పెళ్లి చేసేవాళ్ళు కదండీ! 10 ఏళ్ళకి 11 అంటే మీనింగ్ ఏంటి? దే ఆర్ రెడీ ఫర్ వాళ్ళకి అదేమంటారు? పీరియడ్స్ వచ్చాయంటే రెడీ ఫర్ మ్యారేజ్, రెడీ ఫర్ కిడ్స్ అని అన్నమాట. అదొక చూస్తా ఉంటారు. అందుకే 6 డజన్లు వెయిట్ ఉండేవి. చేస్తా ఉంటారు. మేడం ఇలా పీరియడ్స్ అయితే చెప్పారు. అంటే పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి ఏ టైంలో కలవాలి అంటారు? రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు, రెగ్యులర్ సైకిల్స్ మనకు మిడిల్ 10 డేస్ చాలా ఇంపార్టెంట్. 14th డే ఓవులేషన్ అంటారు. ఇప్పుడు ఓవులేషన్ కిట్స్ అన్నీ ఉన్నాయి కదండి. Yes, ma'am. ప్రతి సెల్ లోన అందరికి లేడీస్ లో ఒకటి మెన్స్ట్రువల్ క్యాలెండర్ ఒకటి ఉంటుంది, ఓవులేషన్ క్యాలెండర్ ఒకటి ఉంటుంది, Yes. నార్మల్ క్యాలెండర్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఓవులేషన్ అవుతుంది. యాక్చువల్గా రేగులర్ సైకిల్ 14th డే ఓవులేషన్ అవుతుంది. సో, ఆ టైం మనకి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అయినా మాక్సిమం 1 డే ఉంటుంది అనమాట. ఓకే. సో, దాని ముందు ఒక 4 డేస్, దాని ముందు తర్వాత ఒక 4 డేస్. సో, మిడిల్ 10 డేస్ అని చెప్తాను నేను. ఆ 10 డేస్ Middle ఎందుకంటే 10 కొంతమంది days. స్ట్రెస్ లో ఉంటారు. ఒక్కోసారి ఎజాక్యులేట్ అవ్వదు. అందుకని ఆ మిడిల్ 10 డేస్ పెట్టుకోండి. అప్పుడు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. సో, నేచురల్‌గా ట్రై చేసినా కూడా ఒక 1 ఇయర్ పడతదండి. ఎవరికైనా సరే 6 మంత్స్ టు 1 ఇయర్ పడతది. ఆ 1 ఇయర్‌లో కూడా 60-70% మాత్రమే ప్రెగ్నెన్సీ Pregnancy నార్మల్ chances. ఉన్నా కూడా. ఎందుకంటే ఎగ్ ఎప్పుడో ఒక్క రోజే రిలీజ్ అవుతదన్నమాట. ఒక్క రోజులో మీరు ఇంటర్‌కోర్స్ చేసిందే లెక్క. మిగతా ఎంత చేసింది వేస్ట్. ఇప్పుడు Egg 30 డేస్ release. వాళ్ళకి 15th డే, 32 డేస్ వాళ్ళకి 6th డే, Monthly అట్లా once. మిడిల్ ఆఫ్ ద మంత్ అనుకోండి. ఇది అడ్వాంటేజ్ ఉంటది ఎవరికి? రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి మేము రావాలి, మేము దిక్కు. మా డాక్టర్ దగ్గరికి దగ్గరికి రావాల్సిందే, రావాల్సిందే, scan సొల్యూషన్ చేసి. దొరుకుతుంది డెఫినెట్. ఈ లో ఏఎంహెచ్ అంటూ ఉంటాం కదా మరి, ఏంటి ఈ లో ఏఎంహెచ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అంటారా? ఎలాంటి సిచ్యుయేషన్ లో వస్తే గనక? సో, మనకి ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు ఏదో క్రైటీరియా ఉండాలి కదా. ఐవీఎఫ్ చెప్పడానికో, నువ్వు నార్మల్ అని చెప్పడానికో, ఐయుఐ అని చెప్పడానికి ఏదో క్రైటీరియా ఉండాలి. సో, అలాంటి ఎవాల్యుయేషన్‌లో మనం చేసే ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఏఎంహెచ్. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్. ఎప్పుడైనా ఇవ్వచ్చు. మిడ్‌నైట్‌లో ఇవ్వచ్చు, పొద్దున్న ఇవ్వచ్చు, మధ్యాహ్నం. సో, టైంతో సంబంధం లేదు. మెన్స్ట్రువల్ పీరియడ్‌తో సంబంధం లేదు. ఫుడ్ తిన్నావా లేదా సంబంధం లేదు. ఎప్పుడైనా ఇట్స్ వెరీ గుడ్ టెస్ట్. ఆ టెస్ట్ చేసుకొని నువ్వు ఎన్ని రోజులు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, చేసుకోకూడదు కూడా మనం చెప్పేసేయచ్చు. తెలిసిపోతుంది. సో, అది అన్‌మ్యారీడ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మీకు ఎంత రిజర్వ్ ఉంది అట్లా కూడా తెలిసిపోతుంది అనమాట. సో, మీకు ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, రిమైనింగ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు 30 ఇయర్స్ నేను ఇంకా నాకు ప్రెగ్నెన్సీ ప్లాన్ ఏఎంహెచ్ నార్మల్ తీసుకోండి, 6 మంత్స్ 1 ఇయర్ టైం తీసుకోవచ్చు అని చెప్తాం. లేదు చాలా తక్కువ అయిపోయిందంటే వెంటనే ప్లాన్ చేసుకోండి. చాలా తగ్గింది, మీకు ఎగ్ కౌంట్ తగ్గిపోతూ ఉంది. సో, అది ఒకసారి తగ్గిందంటే ఫాస్ట్‌గా తగ్గిపోవచ్చు. మనం చెప్పలేము ఎంత ఫాస్ట్‌గా తగ్గుతుంది అని. ఎంత టైం ఉందని కూడా చెప్పలేము అనమాట. సో, అలాగా మనకు గైడ్ చేయడానికి మనకి ఏదో ఒకటి ప్రూఫ్ ఉండాలి కదా. మేడం మీకు ఏఎంహెచ్ తక్కువ ఉంది, ఐవీఎఫ్‌కి వెళ్ళండి. ఏఎంహెచ్ నార్మల్ ఉంది, నార్మల్‌కి వెళ్ళండి. ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి కదా చెప్పడానికి. పేషెంట్ కౌన్సిల్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. బ్లాక్డ్ ఫెలోపియన్స్ అని కూడా వింటూ ఉంటాం. ఏంటి మేడం అదంటే ఏంటి? ఎప్పుడు టెస్ట్ చేస్తారు? అది ఉంటే ఏంటి? సో, మనకు యుట్రస్ ఉంటది కదండి. యుట్రస్
ట్యూబ్స్ ఉంటాయి, ట్యూబ్స్ కనెక్షన్, ట్యూబ్స్ మనకు ఆనుకొని ఓవరీస్ ఉంటాయి అనమాట. సో మామూలుగా మనకు ఎగ్గు, నేను ఓవులేషన్ అన్నాను కదా, ఎగ్గు పెరగడము పగలడం తర్వాత ట్యూబ్స్లో ఎంటర్ అవుతుంది. అదే Okay. టైంలో మీకు ఇంటర్ కోర్స్ జరగాలి. ఇంటర్ కోర్స్లో మీకు వెజినా నుంచి స్పర్మ్స్ మూవ్ అవుతాయి ట్యూబ్స్ ద్వారా. ఒకవేళ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అంటే ట్యూబ్స్లో ఉండే ఎగ్ని క్యాచ్ చేయడానికి స్పర్మ్స్ వెళ్తాయి. ఒకసారి మనకు రైట్ ఓవరీలో రిలీజ్ అవుతుంది, ఒకసారి మనకి 2 ఓవరీస్ ఉంటాయి కదా, లెఫ్ట్ సైడ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో స్పర్మ్స్ అనేది అన్ని వైపులా వెళ్తాయి, అవి కదులుతాయి కాబట్టి అన్ని వైపులా వెళ్తాయి. ఎక్కడ ఎగ్ ఎక్కువ ఉంటుందో అక్కడ స్పర్మ్ వెళ్తుంది, ఫర్టిలైజ్ చేస్తుంది, ఎంబ్రియో ఫామ్ అవుతుంది అనమాట. ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి ఫర్ సమ్ ఎనీ రీజన్, ఇప్పుడు ఏమవుతుంది, స్పర్మ్ ఎగ్ కలవవు. సో అలాంటప్పుడు మనకు ఫర్టిలైజేషన్ అవ్వదు. సో అందుకని నార్మల్ కానివ్వండి, ఐయుఐ కానివ్వండి, ట్యూబ్స్ ఓపెన్ అవ్వడము, ట్యూబ్స్ టెస్ట్ మ్యాండేటరీ. ట్యూబ్స్ టెస్ట్ చేసిన తర్వాత మనం ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ బ్లాక్డ్ ఉన్నాయి అంటే మనం ఐవీఎఫ్ చెప్పేస్తాం డైరెక్ట్గా. సో ఐవీఎఫ్లో మనకు ట్యూబ్స్తో పని లేదు, ఎందుకు మనం ఎగ్స్ బయట తీస్తాం కాబట్టి ట్యూబ్స్తో పని లేదు. సో చాలా మంది ట్యూబెక్టమీ చేసుకుంటారు, పిల్లలు లేకుండా చేసుకుంటారు. తర్వాత పిల్లలకి ఏమన్నా అయింది, మళ్ళీ పిల్లలు కనాలి అంటే వాళ్ళకి 2 ఆప్షన్స్, ట్యూబ్స్ అన్నా యునైట్ చేసుకోవాలి, ఇట్స్ సర్జరీ, మళ్ళీ అనెస్థీషియా ఇచ్చుకోవాలి, సర్జరీ, లేదంటే వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. 2 ఆప్షన్స్, వాళ్ళ ఇష్టం. డెఫినెట్లీ. ఇంకా 2006 ఐవీఎఫ్లో లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇంకా ఏమైనా యాడ్ ఆన్ అయ్యాయా, వస్తున్నాయి ఇంకా రీసెర్చ్లు ఏమేమి చేస్తున్నారు? చాలా ఉన్నాయండి అడ్వాన్స్. మెయిన్ ఆర్పిఎల్ అని చెప్పాను కదా, రికరెంట్ ప్రెగ్నెన్సీస్ చాలా రీసెర్చ్లు జరుగుతున్నాయి అనమాట. సో ఆర్పిఎల్లో ఇప్పుడు స్పర్మ్ మనకు మీ హస్బెండ్ స్పర్మ్ రిజెక్ట్ చేస్తున్నాం, ఏం చేయాలి, లేదు ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు చాలా మంది డోనార్కి వెళ్ళాలంటే యాక్సెప్ట్ చేయరు, అంతే కదా. మీరు హస్బెండ్ పెళ్లి చేసుకుని డోనార్కి వెళ్ళాలంటే వాళ్ళకు నచ్చదు. ఎందుకంటే బేబీ అనేది ఇట్స్ నాట్ ఎ డ్రెస్, నువ్వు డ్రెస్ వేసుకుంటావు చినిగిపోతే పడేస్తావని. బేబీ అలా కాదండి, నీకు బేబీ ఉండేంత వరకు నువ్వు చూసుకుంటూ ఉండాలి, నీకు ఒక ఫీలింగ్ ఉంటుంది, బేబీ నాది కాదు మా హస్బెండ్ కాదు, అది ఫీలింగ్ ఉంటే అది ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు యాక్సెప్ట్ చేయలేరు అనమాట. సో అందుకని మీ హస్బెండ్ స్పర్మ్ తోనే మనము బేబీ, ఒకవేళ ఎంబ్రియో ఇంప్లాంట్ అయితే దాన్ని రిజెక్ట్ చేయకుండా ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అసలు వాటి టెస్ట్లు కనుక్కోవడానికి జీన్ టెస్ట్లు అని చెప్పాను కదా అవి. ఇంకా ఇప్పుడు ఎంబ్రియోస్కోప్ అంటాం. సో ఎంబ్రియోని మనము ఒక ఇంక్యుబేటరే ఉంటుందన్నమాట మనకు. డే 1 ఎలా పెరిగింది, డే 2 ఎలా పెరిగింది, ఒకవేళ కొన్ని డే 3 చచ్చిపోతాయి, డే 3 చచ్చిపోయా డే 4 అంటే ఫుల్ ఎంబ్రియో నువ్వు స్టడీ చేస్తావు 5 days, ఆ కల్చర్ అంతా అనమాట. సో అలాంటివి చాలా పీజీటీ టెస్ట్లు, జెనెటిక్ టెస్ట్లు, అసలు ఎంబ్రియో నార్మలా కాదా, ఇప్పుడు మదర్కి హార్ట్ ప్రాబ్లం ఉంది, నా బేబీకి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా, సో అవి కూడా మనం అదే డిసీజ్ టెస్ట్ చేయొచ్చు ఎంబ్రియోలో. సో ఎంబ్రియోలో టెస్ట్ చేసి బాగుందా, ఒకవేళ బేబీ కూడా అదే డిసీజ్ ఉందంటే పడేయచ్చు, బాగాలేదు అంటే పెట్టుకోవచ్చు. సో అలాగా చాలా ఉన్నాయి. ఎగ్ ఫ్రీజింగ్ ఒకటి, అది చాలా మంది వాడుకుంటున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ చాలా టెస్ట్లు ఉన్నాయండి. ఇంకా మనం స్పర్మ్ సెలెక్షన్ లో, ఐవీఎఫ్ లో కూడా ఉన్న స్పర్మ్స్ లో బెస్ట్ సెలెక్షన్ చేయడము. ఇంకొకటి ఇప్పుడు ఏఐ ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు చెప్పేస్తుంది, మీ హస్బెండ్ వైఫ్ హిస్టరీ చెప్పేస్తే వీళ్ళకు మనం ఐవీఎఫ్ లో ఇంత సక్సెస్, ఐయుఐ లో ఇంత సక్సెస్, నువ్వు ఐవీఎఫ్ కి వెళ్ళాలా, ఐయుఐకి వెళ్ళాలా. సో మీ స్పర్మ్స్, మీ హస్బెండ్ స్పర్మ్స్ పెట్టేస్తే ఏఐ కనెక్ట్ చేస్తే ఈ స్పర్మ్ సెలెక్ట్ చేసుకుని అది అక్కడ ఒక లైట్ లాగా వెలగడము, అట్లా మీకు డిపెండ్స్ ఏ సాఫ్ట్వేర్ బట్టి. ఎగ్స్ లో ఏ ఎగ్స్ బాగున్నాయి, ఏ ఎంబ్రియోస్ బాగున్నాయి అన్ని, అంటే కొన్ని ఇప్పుడు మనిషి చూడలేనాటివి, మనిషి డిటెక్ట్ చేయలేనాటివి మనకి ముందే కావాలి, ముందే కౌన్సిల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ లో ఏఐ ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ లో ఎలా డెవలప్మెంట్ మనకి సంతానంలో కూడా సాఫ్ట్వేర్ వచ్చేసింది, మీకు ఐవీఎఫ్ సాఫ్ట్వేర్ వచ్చేసింది, చాలా అడ్వాన్సెస్. బట్ ఇవన్నీ మనీ అనమాట, మనీ ఇన్వాల్వ్డ్. ఏది చేయాలన్నా మీకు మనీ ఇన్వాల్వ్డ్, పేషెంట్ ఖర్చే పెరుగుతుంది అనమాట. డిజైనర్ బేబీస్ కూడా వింటాం కదా, ఏంటి మేడం దీని గురించి ఒకసారి? డిజైనర్ బేబీస్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు? డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు ఏంటి? ఇప్పుడు ఏమవుతుంది, కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది, సాఫ్ట్ హెయిర్ కావాలి, అదేదో జీన్ మారుస్తారనమాట. ఫెయిర్నెస్, కలరు, బ్లాక్, అన్ని స్టడీస్ లో ఉన్నాయండి, టెస్ట్లు చేస్తూ ఉన్నారు. మనకి ఏదన్నా బయటకు రిలీజ్ అవుతాయి అంటే మీకు అన్ని స్టడీస్ చేసి మనకి ఎంత సక్సెస్, దానికి ఎంత అమౌంట్ అవుతుంది, అవన్నీ చేసి కానీ రావన్నమాట. సో అలాగా ఇలాంటివి జరుగుతున్నాయి కానీ ఇంకా బయటికి రాలే. అంత డిజైనర్ బేబీస్ అదేదో ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, అలాంటిది అయితే కాదు. సెక్స్ సెలెక్షన్ అనేది మనకు ఇండియాలో లైసెన్స్ ఇట్స్ క్రైమ్ అన్నమాట. ఇంకా బయట కంట్రీస్ లో సెక్స్ సెలెక్షన్ కూడా చెప్పేస్తారు, మీకు ఈ ఎంబ్రియో పెట్టుకుంటే ఫీమేల్ మేల్ అని కూడా చెప్పేస్తారు. మనకు స్ట్రిక్ట్ నో. ఎస్ మేడం. ఫైనల్లీ ఎక్కువగా పీసీఓస్ తో సఫర్ అవుతున్నారు మేడం, వారికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నారు, తగ్గించేసుకుంటాం అంటున్నారు. పీసీఓడి ఏమో లైఫ్ లాంగ్ దీర్ఘకాలిక సమస్య అంటున్నారు, ఏంటి వారికి సొల్యూషన్? పీసీఓఎస్ అనట్లేదు, పిఎంఓఎస్ అంటున్నారండి, మెటబాలిక్ సిండ్రోమ్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంతకుముందు చూసిన వాళ్ళు అంటే ఎవరు వస్తారు ప్రాబ్లం, మామూలుగా అయితే మా దగ్గరకు వచ్చే వాళ్ళు పిల్లలు
కలగలేనప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఇస్తారు. అప్పుడు Yes. మనము స్కాన్ చేసి డయాగ్నోస్ చేస్తే వీళ్ళకి సిస్ట్లు ఉన్నాయా, పీసీఓడియా, పిఎంఎస్ అది మనం డయాగ్నోస్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ముందే కూడా వచ్చేస్తున్నారు 10 ఇయర్స్ 11 ఇయర్స్ పిల్లలు కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని. ఇప్పుడంతా కోచింగ్ సెంటర్స్కి వెళ్తున్నారు కానీ Yes, inter నుంచే. లైఫ్ స్టైల్ 12 అవర్స్ Mhm. కూర్చొని ఉంటారు, చదువు సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు, థైరాయిడ్ ఇష్యూస్, స్ట్రెస్ ఇష్యూస్, ఒబెసిటీ, కూర్చొని తినడం, వీటన్నిటి వల్ల పీసీఓడి ఎక్కువ అయిపోయింది అనమాట. ఖచ్చితంగా పీసీఓడి ఉంటే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. Okay. దాంతో వైటమిన్ డి తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. అందుకని పిఎంఓఎస్ అన్నారు. అంటే నువ్వు సిస్ట్ ఒకటే కాదు, దీనికి అటాచ్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, Polycystic. అవి కూడా చూడండి మీరు. ఒక్క Mhm. గైనకాలజీ ప్రాబ్లమే కాదు ఇది, కాదు. ఇట్స్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఉంటారు వాళ్ళు, ఓహో. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాక్నే ఉంటాయి, ఆయిల్ స్కిన్ ఉంటుంది, ఇక్కడ నల్లగా ఉంటారు, బంప్ ఉంటుంది, ఒబెసిటీ ఉంటారు. సో అలాంటి వాళ్ళు డెర్మటాలజిస్ట్కి వెళ్ళాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటాలజిస్ట్. వీళ్ళకు హైపర్ టెన్షన్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. సో హార్ట్ ఎక్కువ చేయించుకోవాలి. సో ఇలాగా ఒక్కోసారి పీసీఓడి ఎక్కువ ఈస్ట్రోజన్ ఉంటుంది, వాళ్ళకు క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాగా అంటే ఎందుకంటే ఇది బ్రాడ్ అన్నమాట. ఇది ఒక అసలు డిసీజే కాదు, lengthy. ఇది బ్రాడ్ టర్మ్ కాబట్టి అవేర్నెస్ పెంచడానికి. సో అంతేగాని జస్ట్ కన్సీవ్ అయిన తర్వాత డోంట్ నెగ్లెక్ట్, నాది అయిపోయింది పని, పిల్లల కోసమే ట్రీట్మెంట్ అనేది కాదు. వీళ్ళు లైఫ్ లాంగ్ ఇట్లా మనకు ఇయర్లీ ఒకసారి గైనకాలజీ కన్సల్టేషన్, ఇయర్లీ ఒకసారి డయాబెటిక్ ప్రొఫైల్ చేసుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి. సో అలాగన్నీ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చేసుకుంటే అందుకని ఆ టర్మ్ మార్చారు, PMOA. వెయిటేజ్. ఎస్ నిజం మేడం, తెలియాల్సింది అవేర్నెస్. మేడం ఫైనల్ ఈ విషయం చెప్పండి, పెళ్ళయ్యాక 1 year ఆగుతారు, పిల్లలు కావట్లేదు, అలా సెకండ్ ఇయర్కి పోస్ట్పోన్ చేస్తారు, 3, 4, 5, పెద్దవాళ్ళకి 5 years తర్వాతే అయ్యింది, 6 years తర్వాత అలా కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో అలా నెగ్లెక్ట్ చేయడం అవసరం అంటారమ్మా? ఎగ్జాక్ట్ ఎంత వరకు వెయిట్ చేయాలి అంటారు? కొన్ని తీసుకోవాలి, పెద్దవాళ్ళు తీసుకోరండి. ఇప్పుడు డ్రెస్లు వేసుకుంటారు, అవి ఆ, తీసుకోరు, తీసుకోరు. వాళ్ళవి ఇట్లా Yes. అక్కలేనాటివే తీసుకుంటారు. వాళ్ళకి 5 years అయింది, అది ఎందుకు తీసుకోవాలి, మిగతా కూడా తీసుకోవాలి కదా. నువ్వు అలాగే ఉన్నావు, అలాగే ఉన్నావా, అలాగే డ్రెస్ చేసుకుంటున్నావా, అలాగే Food. తింటున్నావా, అలా ఎలా వాళ్ళు ఇప్పుడు హోమ్ ఫుడ్ తినేవాళ్ళు, నువ్వు ఎలా తింటున్నావు, నువ్వు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. వాళ్ళ స్ట్రెస్ జీరో, నీకెంత స్ట్రెస్ ఉంది, వాళ్ళ స్లీప్ ప్యాటర్న్, సో అట్లా కంపేర్ చేసుకోకూడదు. సో నీ ప్రాబ్లమ్స్ నీవి. అంటే నువ్వు అంటే ఇప్పుడు మీ హస్బెండ్ వేరే ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, అతన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి నేనైతే అంతకుముందు ఎంత wait చేయాలి? హనీమూన్ ప్యాకేజ్ అని పెట్టామండి. అంటే ఏంటంటే పెళ్ళైన తర్వాత వెంటనే వచ్చేసేయండి, ఫస్ట్ టెస్ట్లు చేసుకోండి. 1 year అట్లా ఆగుతా, అలా కూడా అది కూడా వద్దండి, లేట్ మ్యారేజెస్ 27 టెస్ట్ చేసుకోండి. మేడమే చెప్తారు 1 year ఆగాల, 6 months ఆగాల అని. డాక్టర్ దగ్గర చెప్పుకుని మీకు ఇంకా హ్యాపీ కదా. హ్యాపీ. ఎస్ కొంచెం సో ఏం ట్రీట్మెంట్కి వెళ్ళాలని కూడా చెప్తారు, గైడ్ చేస్తారు, ఎలా ప్రొటెక్షన్ వాడాలి. ఎప్పుడు కానీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కంటే వాంటెడ్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ బాగుంటది. సో అంటే నాకు ఇప్పుడు ప్లాన్ చేయలేదు మేడం, అబార్షన్ చేయండి. చాలా మంది వస్తుంటారండి, పిల్లలు వస్తూ ఉంటారు, ప్లాన్ ఉండదు. నేను అదే అంటాను, నువ్వు చదువుకున్న దానికి నీకన్నా వాడుకోవాలి కదా. సో ఆల్వేస్ యూస్ ప్రొటెక్షన్. సో అట్లాగా మేమే వస్తే మేమే చెప్తాం. కొంతమంది చక్కగా వస్తారు, మేడం 6 months వద్దనుకుంటున్నాము, మాకు ఏదైనా గైడ్ చేయండి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏది మేలు, మాకేది మేలు, అలాగా. సో అలా కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడం వల్ల ఏమైనా సైడ్ పిల్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, వాడొచ్చు అంటారమ్మా? అది పేషెంట్ బట్టండి. డాక్టర్ సజెషన్ తోనే మళ్ళీ. కొంతమందికి మైగ్రేన్ ఉంటుంది, లివర్ ప్రాబ్లమ్ ఉంటాయి, హైపర్ టెన్షన్ ఉంటాయి, ఒబేసిటీ ఉంటాయి, వాళ్ళకి పిల్స్ ఇవ్వం. అలాగా పేషెంట్ బట్టి పేషెంట్ మళ్ళీ కొంతమంది నేను పిల్స్ తీసుకోవాలని మేడం, రెగ్యులర్ గా తీసుకోవాలి. అది ఒకటి తీసుకోకపోయినా కూడా ఫెయిల్యూర్స్ వచ్చేస్తాయి. రెగ్యులర్ తీసుకోవాలంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఉంటాయి. లేదు ఒక బేబీ ఉంది, మాకు 5 years గ్యాప్ కావాలి, అలాంటి వాళ్ళకి లూప్ వేస్తాం. పేషెంట్ బట్టి వాళ్ళకి ఎలా కావాలి. ఎప్పుడు డాక్టర్స్ ఆప్షన్స్ ఇస్తారు, నీకు ఈ ఆప్షన్స్ లో నువ్వే వెళ్ళు, అంతేగాని మన పేషెంట్ ఎప్పుడు ఫోర్స్ చేయలేం, దేనికైనా అంతే. సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఇది సక్సెస్ ఎంత, ఇది ఫెయిల్యూర్స్ ఎంత, ఇది బాగుంటుంది, 1 year పనిచేస్తుంది, 5 years, అలాగా ఆప్షన్స్ ఇస్తాం, వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సంతానం లేని సమస్యతో చాలా మంది సఫర్ అవుతుంటారు, వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు మా వ్యూస్కి అందించేందుకు నమస్తే మా. థ్యాంక్ యూ సో మచ్.